హాయ్ అందరికీ, ఈరోజు సాంబార్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొన్ని పోపు దినుసులు, దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్, కొన్ని గ్రీన్ చిల్లీస్, బీన్స్, ముల్లంగి తీసుకున్నాను, ఇంకా టమాటో, ఇంకా గోరుచిక్కుడుకాయ, ఇంకా ముందే ఉడికించుకున్న పప్పు, ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ని నానబెట్టి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు పులుసు. ఇప్పుడు వీటితో మనకు సాంబార్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా మిర్చి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఇలా అన్ని కూరగాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలు వేసుకున్నాం కదా, కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి. కూరగాయ ముక్కలు అన్నీ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా 1 మినిట్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేయించుకోవాలి. తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు, వీటిని కూడా ఒక 1 మినిట్ వేయించుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో రైస్ యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇలా రైస్ అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకోవాలి. 1 కప్కి 2 కప్ రైస్, 1 కప్ రైస్కి 2 కప్ వాటర్ తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 కప్స్ వాటర్ పోస్తున్నాను. ఇలా 2 కప్ వాటర్ తీసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్ వాటర్. ఇలా కలిపేసుకోవాలంతా. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, లేకపోతే సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేసుకుంటున్నా. కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి. తర్వాత చింతపండు రసము, తర్వాత ముందే ఉడికించుకున్న పప్పు, కందిపప్పు వేస్తున్నాను.
ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ అంతటిని కుక్కర్లో షిఫ్ట్ చేసుకున్నాను. ఇలా హాఫ్ అన్ అవర్ పాటు నేను కుక్కర్లో పెట్టాను. पूरी रात ऊपर के कमरे में अदालत में अगला इल्जाम गौतम रानी आपकी अदालत में सबसे बड़ी गौतम रानी पर आरोप ఇలా 3 విజిల్ తర్వాత రైస్ ఇలా ఉడికింది. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. नाम आता है ना तो लोग कहते हैं नाम ही काफी है गौतम रानी और एक शख्स है हमारे देश में जिन्होंने पिछले 8 साल में बड़ी मेहनत के बारे में कुछ टिप्पणी करूँ वो अच्छा नहीं, वो सम्मान्य नेता है और मैं देखता हूँ कि वो भी देश की తీసావా? ఇలా నెయ్యితో పోపు వేసుకోవాలి ఉడికిన రైస్లో. कभी कोई के पॉलिटिकल आदत के अंदर पॉलिटिकल తర్వాత అంతా ఇలా కలిపేసుకోవాలి. Mr. Floating to the sky, the summer weather going సాంబార్ రైస్ రెడీ అయిపోయిందండి. I can see the divine eyes were perfect में స్టవ్ व्यस्त करते हैं ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ రెడీ. మీరు చేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. గుడిలో ఇచ్చే సాంబార్ రైస్. ప్లీజ్ లైక్ మై వీడియో.